దేవుని నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఈ దినమున ఉదయకాల సమయమందు ప్రభు నామములో ప్రియులైన అందరికీ కూడా ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోనికి వెళదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నేటి దినాల్లో పౌలు కాలంలోనే ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు చెబుతున్నమాట, దేవుని యొక్క సువార్తను ఎవరు ఏ విధంగా ప్రకటిస్తున్నారంటే, కొందరంట దేవుని యొక్క సువార్తని, దేవుని మాటని అసూయ చేత ప్రకటిస్తున్నారంట, కొందరు కలహ బుద్ధి చేత ప్రకటిస్తున్నారంట, కొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారంట. క్రీస్తును ప్రకటించే ఈ ప్రయత్నంలో ఇన్ని రకాలుగా ఇలా కూడా క్రీస్తుని ప్రకటిస్తారా అని చాలా ఆశ్చర్యం అనిపించిందంట పౌలుకే ఆ దినాల్లోనే. ఎందుకంటే చాలామంది అలాగా క్రీస్తుని ఆ విధముగా ప్రకటిస్తారంట. ఎందుకంటే క్రీస్తు మీద కొంతమందికి, క్రీస్తు మీద, క్రైస్తువుల మీద అసూయ ఉంటుంది. అసూయతో తోటి వారి మీద, ఎదుటి వారి మీద అసూయతో క్రీస్తుని ప్రకటించే వారు కూడా ఉన్నారంట. కొందరేమో కలహ బుద్ధి చేత, అంటే కలహం అంటే గొడవల కారణంగా, వ్యతిరేకతల కారణంగా, ఇబ్బందుల కారణంగా క్రీస్తుని ప్రకటించే వారికి కొందరు ఉన్నారంట. కొందరేమో మంచి బుద్ధితో క్రీస్తుని ప్రకటించారు. ఏది ఏమైనా ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే, ఏ విధము చేతనైనా పౌలు అంటాడు, ఏ విధము కక్ష చేతనైనను, విష చేతనైనను, ఏ రకంగానైనా కూడా దేవుని స్వార్థను ప్రకటించాలి అంటాడు పౌలు. అందుకే ఏ విధంగా ప్రకటించినా అక్కడ దేవుని స్వార్థ ప్రకటించబడుతుంది. అది ముఖ్యం. అది కక్షతోనా, అసూయతోనా, కలహ బుద్ధితోనా, మంచి ప్రేమతోనా, ఏ విధంగానైనా క్రీస్తుని ప్రకటించడం అయితే జరుగుతుంది. ఈరోజు మీరు చూడండి, చాలామంది క్రీస్తుకు విరోధులు కూడా వారికి తెలియకుండానే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వారికి దేవుని మీద కోపంతో కొంతమంది క్రీస్తుని ప్రకటిస్తున్నారు. కొంతమంది క్రైస్తులు అంటే పడకుండా గొడవలు, కోట్లాటలు పెట్టుకునే వాళ్ళు కూడా క్రీస్తుని ప్రకటిస్తున్న వారికి తెలియకుండానే వారి నోట క్రీస్తు మాట, క్రీస్తు గురించి వాళ్ళే ప్రచారం చేసేస్తున్నారు. క్రీస్తు గురించి వాళ్ళే సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా ఎక్కువ మంది క్రీస్తు మాట వాళ్ళ నోట వినబడేలా వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళే దాని వాళ్ళకు కోపంతో మాట్లాడినా, అసూయతో మాట్లాడినా, కలహబుద్ధితో మాట్లాడినా వినబడేది మాత్రం క్రీస్తు మాట. అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏ విధము చేతనే మనం క్రీస్తుని ప్రకటించే వారు ఉండాలి. మన జీవితంలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి క్షణంలో కూడా, ప్రతి విషయంలో కూడా, అనుదినము కూడా మన ద్వారా క్రీస్తు ప్రకటించబడాలి. మనం చేసే పనుల ద్వారా అయినా, మనం మాట్లాడే మాటల ద్వారా అయినా, మనం ప్రవర్తించే ప్రవర్తన ద్వారా అయినా, మనం చేసే కార్యక్రమాల ద్వారా అయినా ఏ విధము చేతనే క్రీస్తు ప్రకటించబడాలి. అది కావాల్సింది, అది జరగాలి. ఈ వాక్యం ద్వారా, ఫిలిప్పీ సంఘం ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటదే. మన ద్వారా కూడా, మన జీవితాల ద్వారా, కుటుంబాల ద్వారా కూడా ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడాలి, క్రీస్తు స్వార్థ ప్రకటించబడాలి. ఇది ఈ నేటి దినాల్లో విరివిగా జరుగుతుంది, చాలా బలంగా జరుగుతుంది నేటి దినాల్లో మనం చూస్తే కనుక. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. కానీ ఈరోజు దేవుని మాటను, దేవుని గూర్చిన సువార్తను మనం కూడా ఏ రీతిగానైనా, ఒక కృతజ్ఞతగానైనా, లేదా ఒక కూడిక పెట్టైనా, లేదా ఇతరులని మనం ఆదరించి అయినా, బలపరిచి ఏదో ఒక రకంగా క్రీస్తు సువార్తను మనం ప్రకటించేవారుగా మనము ఉండాలి సమాజంలో. అలాంటి హృదయాలు, అలాంటి మనస్సులు దేవుడు మనకు అనుగ్రహించాలి. మన వ్యతిరేకులు కూడా ఆ విధంగా క్రీస్తును ప్రకటించే బంకా బలమైనటువంటి కార్యాలు ఈ లోకంలో జరుగునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో కొందరు నిన్ను అసూయ చేత ప్రకటిస్తున్నారు, కొందరు నిన్ను కలహ బుద్ధి ద్వారా ప్రకటిస్తున్నారు, కొందరు మంచి బుద్ధి ద్వారా ఈ విధంగానైనా ప్రభువా, నిన్ను గూర్చిన సువార్త అంతటా ప్రకటించబడాలి. ఆ విధమైన కార్యాలు నువ్వు జరిగించమని యేసు నామం పేరులో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.